5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రాం జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే